కన్ను వైడ్ ఐ ఛానల్లోకి పునః స్వాగతం. ఈ తరం కోసం మహాభారతం నవతరానికి బాగా అర్థమయ్యేలాగా ఈ తరం కోసం మహాభారతం ఎందుకు అవసరం అని ఈ దృష్టితోటి మహాభారతాన్ని నేను నా మిత్రులందరితోటి పంచుకుంటూ వస్తూ ఉన్నాను. ఇప్పుడు మనం 6వ విభాగానికి 6వ అంకానికి వచ్చాము. లోపలికి వెళ్ళే ముందు ఒక చిన్న మనవి. నా ఛానల్ని ఎన్నో వేల మంది చూస్తున్నారు, కానీ కొంతమంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసి చూస్తున్నారు, ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేయని వారు చూస్తున్నారు. అందుకని ఒక మనవి ఏంటంటే, మీ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని నొక్కండి. దీనివల్ల ఎక్కువ మంది ఉచితంగా చూసేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, చూడొచ్చు. ఇంక విషయంలోకి వెళదానండి. కౌరవులు పాండవులు పుట్టడం, వాళ్ళు ఏ కారణం వల్ల ఎలా జన్మించారు, ఈ విషయాలు మనం మాట్లాడుకున్నాం. అయితే కౌరవులు హస్తినాపురంలో పుట్టారు, పాండవులు ఒక అరణ్యంలో పుట్టారు. అక్కడ పాండురాజు, కుంతి, మాద్రి అక్కడ ఉన్నారు. వారికి సంతానం కలిగిన తర్వాత పాండురాజు మరణించడం, మాద్రి ఆయనతో పాటే సహగమనం చేయడం జరిగింది. ఆ తర్వాత కుంతి కొన్నాళ్ల పాటు బిడ్డలను తీసుకొని అక్కడ ఉన్నది. కానీ అక్కడ ఉన్న మునులంతా ఏం చెప్పారంటే, ఇక్కడ పాండురాజు లేరు, ఇంకెవరు లేరు ఇక్కడ ఉండేవాళ్ళు. ఆ పిల్లలు పెరుగుతారు, పెరిగినప్పుడు వాళ్ళకి విద్యాబుద్ధులు ఇవన్నీ అవసరం అవుతాయి, అందుకని హస్తినాపురానికి వెళ్ళడం మంచిదని చెప్పి వాళ్ళు సూచన చేస్తారు. చేసినప్పుడు కుంతి తన 5 బిడ్డలు తీసుకొని హస్తినాపురానికి వస్తుంది. ఆమె హస్తినాపురానికి వచ్చేటప్పుడు ఒక్కతే రాలేదు, తన కుమారులతో మాత్రమే రాలేదు. కుంతి కుమారులతో పాటు 1000 మంది మునులు వాళ్ళ వెంట హస్తినాపురానికి వచ్చారు. ఎందుకంటే అప్పటిదాకా ఆ మునులు ఈయన పాండురాజుతో పాటు అక్కడే ఉండి తపస్సు చేసుకున్నటువంటి వాళ్ళు. పాండవుల పుట్టుక గురించి వాళ్ళకి బాగా తెలుసు. కుంతి పవిత్రత గురించి, పాండురాజు పవిత్రత గురించి వాళ్ళకు తెలుసు. అక్కడ ఉన్నటువంటి నియోగం ద్వారా వారికి సంతానం ఎలా కలిగిన అన్న విషయం కూడా వాళ్ళకి తెలుసు. అలాగే ఆ పిల్లలకు అప్పటికప్పుడు అవసరమైనటువంటి క్రతువులు చేసిన వాళ్ళు కూడా ఆ బ్రాహ్మణులు, ఆ మునులు. అందుకని వాళ్ళందరూ కలిసి హస్తినాపురానికి వచ్చారు. హస్తినాపురానికి వస్తుంటే హస్తినాపుర ప్రజలు చాలా ఆసక్తితో చూశారట పాండవులను. అప్పటికే హస్తినాపుర ప్రజలకు అందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే, పాండు రాజుకు దేవశక్తి వల్ల కుమారులు కలిగారు, ఏదో దేవతల శక్తి వల్ల కుమారులు కలిగారు అని చెప్పి కర్ణాకర్ణిగా హస్తినాపురంలో అనుకుంటున్నారు. కాబట్టి అలాంటి దైవీ శక్తి కలిగినటువంటి పాండవులు ఎలా ఉన్నారో, ఎలా ఉంటారో చూడాలని చెప్పి ప్రజలందరూ ఆసక్తితోటి వాళ్ళు వచ్చేటప్పుడు చూస్తున్నారట. ఇంకొక విషయం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు సింహాలతో కూడా ఆట ఆడుకోగలిగినటువంటి శక్తిమంతుల్లాగా, తేజస్వంతుల్లాగా కనిపిస్తున్నారు అని చెప్పి ఆ ప్రజలు అనుకున్నారట. అంటే పాండవుల పట్ల ప్రజలలో అప్పటికే ఉన్నటువంటి ఒక భావన మనకు దీని వల్ల తెలుస్తూ ఉన్నది. అయితే పాండవులు రాజాంతఃపురం దగ్గరికి వచ్చారు. మరి వీళ్ళు రాజుగారి కుమారులు కదా, అసలు పాండురాజు అసలు రాజు, ధృతరాష్ట్రుడు కార్యకారిణి మహారాజు. అయితే పాండవులు అలా వచ్చినప్పుడు రాజోచితమైనటువంటి ఆహ్వానం చెప్పాలి కాబట్టి మంత్రి, మహామంత్రి, వేరు అధికారులు వీళ్ళందరూ కూడా ఆహ్వానించడానికి వచ్చారు. రాణి వచ్చింది, వాళ్ళకి హారతి ఇచ్చి లోపలికి తీసుకుపోయారు. తీసుకుపోయిన తర్వాత అక్కడికి భీష్ముడు, ద్రోణుడు, ధృతరాష్ట్రుడు వీళ్ళందరూ వచ్చి వాళ్ళకి కనపడ్డారు. భీష్ముడు ప్రేమగా తన మనములను ఎత్తుకున్నారు. పాండురాజు ఆయనకు చాలా ప్రియమైనటువంటి వాడు, ఆయన కుమారులు వీళ్ళని చెప్పి ఆయన ప్రేమగా ఎత్తుకొని ముద్దు పెట్టుకున్నాడు. ఇలా ఒక మంచి ఉద్వేగపూరితమైనటువంటి వాతావరణంలో పాండవులు లోపలికి వచ్చేసారు, హస్తినాపురానికి వచ్చారు. అప్పుడు హస్తినాపురంలో అంతఃపురంలో కొన్ని చర్చలు మొదలైనాయి. ఏమిటా చర్చలు అంటే, పాండు కుమారులు వచ్చారు, పైగా యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు దుర్యోధనుడు కంటే పెద్దవాడు, అంటే యువరాజు కలిగిన
కాగలిగినటువంటి అర్హత ఉన్నటువంటి వాడు యుధిష్ఠిరుడు, అంటే ధర్మరాజు. అప్పటికే అక్కడ శకుని ఉన్నాడు. మరి అప్పుడు ఆయన ఆలోచనలు వెంటనే ఎట్లా వస్తాయి ఆలోచనలు? ఆయన అక్కతో మాట్లాడతాడు, చెల్లెలతో మాట్లాడతాడు, అలాగే బావ ధృతరాష్ట్రుడితో మాట్లాడతాడు. మరి దుర్యోధనుడి భవిష్యత్తు ఏంటంటే ఆయన ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఈ వాతావరణం వాళ్ళు రాగానే ఏర్పడింది. హస్తినాపురంలో ఈ వాతావరణం ఏర్పడింది. ఇక్కడ నుంచి మనము కథని ఒక కొత్త మలుపు తిరిగినట్లుగా మనం ఆలోచిస్తూ ఇక్కడ ఈ కథలో ఉన్నటువంటి నేపథ్యాన్ని కూడా మనం తెలుసుకోవాలి, మనం ఆలోచించాలి. ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే శకుని గాంధారితో పాటు వివాహం కోసం ఇక్కడికి వస్తాడు. హస్తినాపురానికి వచ్చి గాంధారి ధృతరాష్ట్రుల వివాహం హస్తినాపురంలో జరిగింది. ఆ తర్వాత ఆయన అక్కడే ఉంటాడు. గాంధార దేశాన్ని పరిపాలించడానికి, అక్కడ తక్షశిల దగ్గర ఉన్నటువంటి గాంధార దేశాన్ని పరిపాలించడానికి తన తరఫున పరిపాలించడానికి అక్కడ ఒక పరిపాలకులను మంత్రుడు పెట్టి ఆయన ఇక్కడే ఉంటాడు. తన చెల్లెలు, తన మేనల్లుళ్ళ భవిష్యత్తును చూడటానికి ఆయన అక్కడ ఉంటాడనమాట. ఈ సందర్భంలోనే మనము శకుని చరిత్రను కొంత తెలుసుకోవాలి. ఇక్కడ కౌరవులు పాండవులు పెరుగుతూ ఉంటారు. కృపాచార్యులు ఆయన అప్పటికే అక్కడ ఉన్నాడు. కృపాచార్యులు వారికి గురువు. వారికి రకరకాల విద్యలు నేర్పాలి, వేద విద్యలు నేర్పాలి, వేదాంగాలు నేర్పాలి. అంటే ఒక పరిపాలకుడికి ఇవన్నీ అవసరం అన్నమాట. యుద్ధ విద్యలు నేర్పాలి, వేరువేరు ఆయుధాలతోటి విద్యలు నేర్పాలి. ఇవన్నీ అక్కడ అవసరం ఉన్నాయి. ఆ పని చేయడానికి కృపాచార్యులు అక్కడ ఉన్నాడు. వాళ్ళు ఆ విద్యలతోటే పెరుగుతూ ఉంటారు. అటు కౌరవులు 100 మంది, ఇటు పాండవులు 5గురు. వీళ్ళు కలిసి పెరిగేటప్పుడు వాళ్ళ మధ్యలో సంబంధం ఎలా ఉంది, ఆ సంబంధం చెడిపోవడానికి కారణం ఏంటి, కౌరవులకు పాండవులకు శత్రుత్వం పెరగటానికి, అది పుట్టడానికి ఎవరు కారణము, ఈ విచికిత్స మనం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే శకుని ప్రధానమైన పాత్రను పోషిస్తాడు. కాబట్టి శకుని నేపథ్యాన్ని ఈ సందర్భంగా మనం తెలుసుకోవాలి. మహాభారత కథ రచనా ప్రణాళికలో కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. అదేంటంటే ముందు కథని వెనుక చెప్తారు. కర్ణుడు పుట్టుక కుంతికి వివాహానికంటే ముందే జరిగింది కదా, అది సూచనగా చెప్పారు. దాన్ని వివరంగా ఇక్కడ చెప్పలే, ఆది పర్వంలో చెప్పలే. కానీ శాంతి పర్వంలో మళ్ళీ కర్ణుడి జనన వృత్తాంతం గురించి అక్కడ చెప్తారు. శాంతి పర్వం అంటే ఈ యుద్ధాలన్నీ అయిపోయిన తర్వాత ఎప్పుడో వచ్చేటటువంటి పర్వం. కానీ ఇక్కడ 11 పర్వాల తర్వాత వచ్చేటటువంటి కథలో కర్ణుడి గురించి మళ్ళీ చెప్తారు. ఇది ఒక పద్ధతి. అంటే ముందుది వెనకది ముందు ఒకటి చెప్పే పద్ధతి ఒకటి ఉంది, మహాభారతంలో ఉన్నది. అట్లాగే మహాభారతంలో వచ్చేటటువంటి పాత్రలకు సంబంధించి చిన్న చిన్న వివరాలు అక్కడక్కడ ఇస్తారు. మళ్ళీ కొంత దూరం పోయిన తర్వాత ఇంకా పూర్తిగా వివరాలు ఇస్తారు. ఇది ఒక రచనా ప్రణాళిక అన్నమాట. అయితే ఒక నవలకో ఒక కావ్యానికో ఇలాంటి ప్రణాళిక, ఇలాంటి నిర్మాణం ఉంటే అది చదవడం చాలా కష్టం. కానీ ఇతిహాసాలకి పురాణాలకు ఈ నిర్మాణం చాలా బాగుంటుంది. మధ్యలో విపులమైనటువంటి కథలు వస్తాయి. యయాతి చరిత్ర వచ్చింది, రురు ప్రమద్వరుల చరిత్ర వచ్చింది, తపతి సంవరణోపాఖ్యానం ఉంటుంది, శకుంతల కథ ఉంటుంది, యయాతి కథ ఉంటుంది. ఈ కథలన్నీ ఉంటాయి. కానీ దీనికి, ఆ కథలకి మహాభారతానికి తన దగ్గరి సంబంధం ఉంటుంది. యయాతి ఈ కురువంశం వాడే. అట్లాగే ఈ భరతుడు కూడా శకుంతల భరతుల కథకు సంబంధించింది కూడా ఈ వంశానికి సంబంధించినటువంటి కథే. కానీ కొన్ని చోట్ల విపులంగా చెప్తారు, కొన్ని చోట్ల దాటేసుకొని వెళ్ళిపోతారు. అలా చెప్పకుండా వివరంగా లేనటువంటి కథ ఒక క్యారెక్టర్ శకుని. శకుని గాంధార దేశానికి చెందినటువంటి వాడు, సుబలుడి కుమారుడు. సుబలుడికి 105 సంతానం, అంటే 100 మంది కంటే ఎక్కువ సంతానం ఉన్నది. అంటే శకునికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా అన్నలు. శకుని 100 మందిలో అందరికంటే చిన్నవాడు. అంటే సుబలుడి వయస్సు ఎంతో మనం ఊహించడానికి ఆస్కారం ఉన్నది. సరే, సుబలుడికి ఎంతమంది భార్యలు ఉన్నారు, ఎవరెవరు ఏ భార్యలకు పుట్టారు అన్నది ఈ వివరాలు అందులో మనకు లేవు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సుబలుడి కుమారుడైనటువంటి ఈ శకుని కథ ఇక్కడ కొంత తెలిస్తే కౌరవ పాండవుల సంబంధాలు ఎందుకు మారతాయో తెలిసిపోతుంది ఇక్కడ. అయితే
వ్యాస మహాభారతంలో కానీ కవిత్రయ మహాభారతంలో కానీ శకునికి సంబంధించినటువంటి కథ వివరాలు లేవు. కానీ జానపద మహాభారతాల్లో వేరువేరు ప్రాంతాల్లో ఉన్నటువంటి జానపద కథల్లో శకునికి సంబంధించినటువంటి కథ మనకి వస్తుంది. ఈ శకునికి సంబంధించినటువంటి కథలో ఈ పాండవులు కౌరవులు వీళ్ళు పిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళ మనస్పర్ధలు ఉండి వాళ్ళు ఒకళ్ళను ఒకళ్ళు దూషించుకుంటారు. ఏమనుకుంటారంటే కౌరవులు పాండవులను మొదట ఆక్షేపిస్తారు. కౌరవులు పాండవులను మీరు కుండకులు అని అంటారు. కుండకులు అని అంటే ఏంటంటే ఒక స్త్రీకి భర్త బతికుండగానే భర్త అనుమతితో కానీ పెద్దల అనుమతితో కానీ భర్త సంతాన యోగ్యత లేనప్పుడు వేరే పురుషుడు ద్వారా సంతానాన్ని పొందటాన్ని దీన్ని ఏమంటారంటే కుండకుడు అంటారు. అలా పొందినటువంటి సంతానాన్ని కుండకులు అంటారు. అంటే భర్త బతికుండగా భర్త అనుమతితో కానీ పెద్దల అనుమతితో కానీ ఇతర పురుషుడి ద్వారా పొందినటువంటి సంతానాన్ని కుండకులు అంటారు. కౌరవులు వీళ్ళని కుండకులు అని చెప్పి తిడితే పాండవులు మళ్ళీ ప్రతిదాడి చేస్తారు. ఏమిటా దాడి అంటే మీరు గోళకులు అంటారు. గోళకులు అంటే ఎవరంటే భర్త చనిపోయిన తరువాత అంటే విధవైన తర్వాత పెద్దవాళ్ళ అనుమతితోటి ఇంకొక పురుషుడి ద్వారా సంతానాన్ని పొందితే అలాంటి వాళ్ళను గోళకులు అంటారు. పాండవులను కుండకులు అని తిడితే వాళ్ళు వీళ్ళని గోళకులు అంటారు. మేము గోళకులు ఎట్లా అయినాము అని అంటారు. అంటే మీ అమ్మ విధవ అయిన తర్వాతనే మీరు పుట్టారు కాబట్టి మీరు గోళకులు అంటారు పాండవులు. వీళ్ళకి చాలా కోపం వస్తుంది. అంటే విధవైన తర్వాత పుట్టారు అంటే దాని అర్థం ఏంటి? ఇంకొక రకంగా ఎలాంటి సంతానం అని అర్థం చేసుకోవాలి అంటే వాళ్లకు నియమబద్ధంగా లేనటువంటి సంతానం అని అర్థం వస్తుంది కదా. అప్పుడు వాళ్ళు నిజంగా ఏంటో తెలుసుకోవాలని చెప్పి వేదవ్యాసుడి దగ్గరికి పోయి ఏంటి ఇలా అంటున్నారు, మేము గోళకులమా, మా అమ్మ విధవ అయిన తర్వాత మేము పుట్టామా, అది ఎలా జరుగుతుంది, మా నాన్న ఇప్పటికి కూడా జీవించి ఉన్నారు కదా. నాయనలారా వాళ్ళు చెప్పింది నిజమే. ఎందుకంటే గాంధారికి జాతకం ప్రకారం వైధవ్యం సంప్రాప్తించే అవకాశం ఉంటుంది కాబట్టి అలా పెళ్లి కాగానే వైధవ్యం పొందితే ఆ తర్వాత ఆమె జీవితంలో ఏమీ చూడలేదు కనుక ఆ దోషాన్ని పోగొట్టడానికి వేదోక్తంగా ఒక మేకకు ఇచ్చి పెళ్లి చేశారట. వేదోక్తంగా మేకకు ఇచ్చి పెళ్లి చేసి తర్వాత ఆ మేకను చంపేస్తారు. అంటే ఇంకా ఆమె విధవ అయ్యేటటువంటి అవకాశం లేదు. అంటే భర్త ప్రాణానికి ఇబ్బంది లేదు అనమాట. అలా జరిగినప్పుడు ఆయన ఏమంటాడంటే వేదవ్యాసుడు, అది పశువు కానీ పక్షి కానీ వేదోక్తంగా ఒక్కసారి వివాహం అయితే ఆ చనిపోయిన తర్వాత విధవైనట్టే లెక్క. కాబట్టి మీ అమ్మ విధవ ఏంటంటే తమ తాత అంటే గాంధారి తండ్రి మమ్మల్ని మోసం చేసినట్టుగా లెక్క కదా. అంటే చెప్పకుండా నా తల్లి విధవ అయిందని చెప్పి చెప్పకుండా నా తండ్రికి ఇచ్చి పెళ్లి చేస్తాడా, ఇది మోసం కదా అని చెప్పి శకుని కాక అప్పటికే అక్కడ ఉన్నటువంటి మిగతా పుత్రుల అందరిని తీసుకొచ్చి బంధిస్తాడు. పాతాళ గృహంలో ఉన్నటువంటి బిలంలో ఉన్నటువంటి ఒక జైల్లో బంధించేస్తారు. బంధించి అంటే శకునిని కూడా అందులోనే బంధించేస్తారు. అంటే అప్పటికి ఆయన ఎక్కడే ఉన్నాడు కాబట్టి బంధించిన తర్వాత ప్రతిరోజు ఒక మనిషికి సరిపోయేటటువంటి ఆహారాన్ని దాంట్లో పడేసేవాళ్ళు. ఈ పడేసిన ఆహారాన్ని వాళ్ళ తండ్రి ఏం చెప్తాడంటే, మనం అందరం ఎట్లాగో చచ్చిపోతాం, ఈ ఒక్క మనిషికి సరిపోయే అన్నాన్ని తినటం వల్ల అందరూ పంచుకోవటం వల్ల ఎవరూ బతకం, కానీ దీని బదులు అందరం కలిసి ఒక్కడిని బతికిద్దాం అని చెప్పి అనుకొని వాళ్ళు ఏం చేస్తారంటే కింద పడినటువంటి అన్నాన్ని అంతా కూడా ఒక చోటకి తీసుకొచ్చి శకునికి, అందరికంటే చిన్నవాడైనటువంటి శకునికి అన్నం పెడతారు. అలా ఒక్కొక్కసారి ఒకరోజు కొంతమంది చచ్చిపోతూ ఉంటే చనిపోయిన వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చి బయట పారేసేవాళ్ళు ఈ దుర్యోధనుడికి సంబంధించినటువంటి మనుషులు. ఇలా జరుగుతుందన్న సంగతి ధృతరాష్ట్రుడికి కానీ గాంధారికి కానీ చెప్పారో లేదో కూడా తెలియదు. మనకి తెలిసి ఉండకపోవచ్చు, తెలిస్తే వాళ్ళు ఆపేస్తారు, చెప్పకుండానే చేసి ఉండొచ్చు. అట్లా అందరూ చనిపోగా చివరికి తండ్రి మిగులుతాడు, శకుని మిగులుతాడు. అప్పుడు ఆ తండ్రి సుబలుడు శకుని పిలిపించి,
దగ్గరికి తీసుకొని, నాయన నేను చనిపోతాను, నేను చనిపోయిన తర్వాత నా శరీరాన్ని వృధా చేయకుండా ఎక్కడ నుంచేసి ఏదైనా చేసి నువ్వు ఈ పాచికలు తీసుకో. కొన్ని జానపద భారతాల ప్రకారం అయితే నా శవాన్ని తినేసేయని కూడా చెప్తాడు. అట్లాగే సహదేవుడు కూడా తండ్రి శవాన్ని కొద్దిగా తిన్నట్టుగా జానపద కథలు ఉన్నాయి. సరే, దాన్ని అట్లా పక్కన పెడితే నా ఎముకలను పాచికలుగా తయారు చేసుకో, ఆ పాచికలు నువ్వు ఏది కోరుకుంటే అది పడేటట్లుగా నీ ఇష్టం ప్రకారం ఆ పాచికలు పనిచేస్తాయని చెప్పి చెప్తాడు. చెప్పిన తర్వాత ఆయన చనిపోతాడు. తండ్రిని కూడా బయటపడేస్తారు. ఆ ఎముకలు ఏం తీసుకుంటాడు, దాని పాచికలు తయారు చేసుకుంటాడు, బయటపడేస్తాడు. ఇలా జరిగిన తర్వాత ఒక్కడికే మిగిలిపోతాడు. ఇక శకుని ఒక్కడే మిగులుతాడు. పాపం జాలి కలుగుతుంది దుర్యోధనుడికి. వాడు మామరా, ఎట్లాగో ఒక మామను బతికించుకుందాము, వాడు ఎట్లాగో బతికాడు కదా, బయటికి తీయండి, వాడు మనతో పాటు ఉంటాడు. ఇంకా ఆయన మనల్ని ఏం చేస్తాడు, కూరలు తీసిన పాము లాంటి వాడు మనల్ని ఏం చేస్తాడు, ఏం చేయలేడు కదా, బయటికి తీసుకురండి అని చెప్తాడు. బయటకు తీసుకొచ్చిన తర్వాత వాడికి స్నానం చేసి భోజనం పెట్టించి తమతో పాటే మామ మామ అనుకుంటూ వచ్చుకుంటారు. ఇలా వచ్చినటువంటి శకునిని ఒక ప్రతిజ్ఞ చేసి, వీళ్ళ అంతం చూస్తాను, కౌరవ వంశం పతనమయ్యేటట్టుగా నా వంశం ఎలా పతనమైపోయిందో అదేవిధంగా వీళ్ళ వంశం పతనం చేస్తానని చెప్పి శపథం చేసి కౌరవులను పాండవుల పట్ల ద్వేషం కలిగించేలాగా ప్రవర్తించాడు అని చెప్పి ఇది శకునికి సంబంధించినటువంటి ఒక కథ. గమ్మత్ ఏంటంటే, ఈ కుర్రవాళ్ళు వినాలి. గమ్మత్ ఏంటంటే, ఈ శకుని కథ అటు వ్యాసుడు చేసినటువంటి మహాభారతంలో లేదు, అట్లాగే కవిత్రయం రాసిన మహాభారతంలో కూడా ఇది లేదు. శకుని చరిత్ర అసలు వివరంగా లేనే లేదు, ఎక్కడా లేదు మనకి. కానీ ఈ శకుని కథ మనకు జానపద భారతాల్లో ఉన్నది. తమిళనాడులో జానపద భారతాన్ని ప్రదర్శించే తెరుకూతులో కూడా ఈ కథ ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో యక్షగానాల్లో ఈ కథ ఉన్నది. అంటే యక్షగానాల్లో, ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో యక్షగానాల్లో శకునికి సంబంధించినటువంటి ఈ కథ ఉన్నది. అంతేకాకుండా ఒరిస్సాలో సారళాదాస్ రాసినటువంటి మహాభారతంలో ఈ కథ ఉన్నది. అట్లాగే ఉత్తర భారతంలో ఉన్నటువంటి జానపద మహాభారతాల్లో కూడా శకునికి సంబంధించినటువంటి ఈ కథ ఉన్నది. అట్లాగే ఉత్తర భారతంలో ఉన్నటువంటి మహాభారతాల్లో శకుని కుంటివాడు అనేటటువంటి ఒక కథ ఉన్నది. వాళ్ళు అట్లాగే నమ్ముతారు. అందుకే మీరు మహాభారతం సీరియల్స్ రెండిట్లో చూసినా కూడా రెండిట్లో కూడా శకుని కుంటివాడుగా వాళ్ళు చిత్రీకరిస్తారు. ఎందుకంటే ఉత్తర భారతానికి సంబంధించినటువంటి వాళ్ళు తీసినటువంటి సీరియల్స్ అవి, వాళ్లకు తెలిసినటువంటి కథను అందులో పెడతాడనమాట. ఈ కారణంగానే శకుని చిన్నప్పుడే కౌరవులలో ఒక విద్వేషాన్ని పెంచాడు. విద్వేషాన్ని పెంచి పాండవులను మీరు సమూలంగా చంపేస్తే మీరే రాజులు అవుతారు, మీరే చక్రవర్తులు అవుతారని కూడా చెప్పాడు. ఈ విధంగా కురు పాండవులు అంటే కౌరవుల సంతానము, కౌరవులు 100 మంది, ఇటు పాండవులు 5 కలిసి జీవించేటటువంటి సందర్భంలోనే వీళ్ళ మధ్యలో ఒక విషబీజాలు నాటుకోవటానికి కారణం శకుని. దుర్యోధనుడు, దుశ్శాసనుడు వీళ్ళ మీద పగబట్టినట్టుగా ప్రవర్తించడం, వాళ్ళ మీద రకరకాలుగా దాడి చేయడం, విషం పెట్టడం, పాములతో కనిపించడం, వాళ్ళు మత్తుగా ఉన్నప్పుడు, నిద్రపోతున్నప్పుడు తాళ్లతో బంధించి నదిలో పడివేయడం, ఇవన్నీ చేశారు. చాలా చాలా చేశారు. వీటన్నిటికీ కారణం శకుని. వీళ్ళిద్దరు ఆడుకుంటూ ఉంటారు అన్నమాట. ఒకసారి శకుని వీళ్ళకి విషాహారం పెట్టండి అని సలహా ఇస్తే అందరు కలిసి ఆహారం తింటుంటే ఆడుకుంటూ ఉంటారు. ఈ ఆడుకునేటప్పుడు కూడా ఈ కౌరవులు ఎవరు కూడా పాండవులను గెలవలేకపోతారు, ఏ ఆటలో కూడా గెలవలేకపోతారు. చెట్లు ఎక్కుతారు. చెట్లు ఎక్కినప్పుడు భీముడు వాళ్ళని టీచ్ చేయడానికి ఆ చెట్టును ఊపితే అందరూ పళ్ళు రాలినప్పుడు కిందకి రాలి పడేవాళ్ళు. అట్లాగే వాళ్ళు భీముడి మీద ఎక్కువ పగ, భీముడి మీద వాళ్ళు ఎంత దాడి చేస్తే, వాళ్ళు ఎంత వైరం పెంచుకుంటే అంత ఎక్కువగా పెరిగాడు. ఒకసారి నదిలో పడవేస్తే ఆయన, వాళ్ళు నాగులు అనేటటువంటి ఒక జాతి వాళ్ళు ఆయన కాపాడారు. కాపాడి ఆయనకి మరింత శక్తి వచ్చేటట్టుగా వాళ్ళు అవసరమైనటువంటి శక్తిని వాళ్ళకి ఇచ్చారు. 1000 ఏనుగుల బలం భీముడికి వచ్చేటట్టుగా శక్తి ఇచ్చారు. ఈ 1000 ఏనుగుల బలం ఉన్నది అని చెప్పేటప్పుడు ధృతరాష్ట్రుడికి కూడా 1000 ఏనుగుల బలం ఉందట, కీచకుడికి కూడా 1000 ఏనుగుల బలం ఉందట. అట్లా చెప్తూ ఉంటారు కథల్లో. అలా 1000 ఏనుగుల బలం ఉన్నటువంటి మనిషి ఎలా ఉంటాడో మనం ఊహించలేము అసలు. అయితే ఇట్లా ఒకసారి విషం కలిపినటువంటి పాయసాన్ని పెడతారు. భీముడు తింటాడు. తిన్న తర్వాత సాయంత్రం దాకా లేవడు, ఇంకా తిని పడుకొని నిద్రపోతాడు.
నిద్రపోయిన తర్వాత ఆవిడ ఏమైందో తెలియదు, వీళ్ళంతా ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి అందరూ వచ్చారు, యుధిష్ఠిరుడు, పాండవులు నలుగురు వచ్చారు, అందరూ వచ్చారు. భీముడు ఒక్కడే రాలేదు. వెనక ఆడుకుంటూ ఉన్నాడేమో, వస్తాడేమో అనుకొని వీళ్ళు పాండవులు నలుగురు వెళ్ళిపోయారు. రాలేదు. 2 రోజులు చూసినా రాలేదు, 3 రోజులు చూసినా రాలేదు. గాంధారికి కుంతికి అనుమానం వస్తుంది, పాండవులు ఏదో చేశారని, ఆ కౌరవులు పాండవుల్ని ఏదో చేశారని చెప్పి. దాని మీద దుర్యోధనుడి మీద అనుమానం కలుగుతుంది. భీష్ముడు ఆయన దగ్గరకు పిలిచి ఆయన తిడతాడు. ఎంత జరుగుతుంది. కానీ 4 రోజుల తర్వాత తిరిగి వస్తాడు. మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత నా మీద అనవసరంగా నిద్రలు మోపారు అని చెప్పి దుర్యోధనుడిని వాడు నిష్ఠూరం ఆడతాడు. కానీ తర్వాత మళ్ళీ బంధించటం, వాగులు పడేయటం, పాములతోటి అన్ని చోట్ల పాములతో కనిపించడం అని చేశాడు. ఇవన్నీ కూడా విషాహారం అంతా కూడా అరిగిపోతుంది. అంటే ఇన్ని రకాలుగా పాండవులను కౌరవులు ఇబ్బంది పెట్టారు. ఈ ఇబ్బంది పెట్టడం వెనక ఉన్నటువంటి మనిషి శకుని. ఇక్కడ మనం ఈ వచ్చే సంచికలో మనము ద్రోణుడు ఎలా పుట్టాడు, కృపాచార్యుడు ఎలా పుట్టాడు, వాళ్ళ కథలేంటి, వాళ్ళు ఎలా వీళ్ళకి గురువులైనారు, ఇది మనం తెలుసుకుందాం. ఇది తెలుసుకునేటప్పుడు అక్కడి నుంచి కురు పాండవులు పెద్దవాళ్ళు అవుతారు. కురు పాండవులు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ విద్యలు ఏంటి, వాళ్ళకి అస్త్రశస్త్రాలు ఎట్లా వచ్చినాయి, వాళ్ళ విద్యా ప్రదర్శన ఎలా జరుగుంది, ఇదంతా కూడా మనం వచ్చే సంచికలో తెలుసుకుందాం. మిత్రులారా, మళ్ళీ మీకు మనవి, నా ఈ వీడియో మీకు నచ్చితే, మహాభారత కథ మీకు నచ్చితే, ఈ వీడియో మీకు నచ్చితే మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. నా ఛానల్ పులికన్ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని నొక్కండి. దీనివల్ల ఎక్కువ మంది ఈ మహాభారతాన్ని ఉచితంగా చూసేటటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే ఎక్కువ మందికి ఇది తొందరగా చేరుతుంది. నమస్తే.